హలో అండి, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనము ఇమేజ్ని ఫ్రీగా ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. ఏదన్నా స్టోరీ టెల్లింగ్ అలా చేస్తుంటే మీరు ఇమేజెస్ని ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఆ వెబ్సైట్ పిక్లుమెన్. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. దాని మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చిన తర్వాత కింద జనరేట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. దాంట్లో మనము ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మనం ఇమేజ్ జనరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. పైన పిక్లుమెన్, ఇంకా లెఫ్ట్ సైడ్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పైన మోడల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మోడల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని మోడల్స్ వస్తాయి. మిగతావన్నీ ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి. మనకైతే 10 క్రెడిట్సే చూపిస్తుంది ఫ్రీగా అది పర్ డే. సో మనకి వేరే ఆప్షన్ లేదు, ఇదే తీసుకోవాలి. నేను తీసుకున్న మోడలే సెలెక్ట్ చేసుకోండి. ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద లాంగ్ వీడియోగా షార్ట్గా చూసుకొని అది ఏ రేషియోనో సెలెక్ట్ చేసుకోండి. 16:9, 9:16 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి 2 ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది అది ఒక ప్రాంప్ట్కే. కానీ మనము ఒక ప్రాంప్ట్కి ఒక ఇమేజే జనరేట్ చేసుకుందాం, ఎందుకంటే తప్పు పోతుంది కదా. తప్పు పోతే మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు, కానీ 2 తప్పుగా జనరేట్ చేసుకోవడం ఎందుకు. అందుకని నేనైతే ఎప్పుడు ఒకటి ఫస్ట్దే ఓన్లీ 1 జనరేషన్ క్లిక్ చేస్తాను. సో ఒకటి క్లిక్ చేసుకోండి, మీ క్రెడిట్ కూడా ఒకటే పడుతుంది. ఇప్పుడు నేను ప్రాంప్ట్ రాసుకుంటున్నాను. మీకు అక్కడ కనిపించేది వచ్చి ఆ బాబుది నేను రాసుకున్న ప్రాంప్ట్. నేను దాన్ని ఒక షార్ట్కి వాడాను. చూడకపోతే ఒకసారి చూడండి. అలా మీరు ప్రాంప్ట్ రాసుకోండి. నేనైతే ఇప్పుడు నా లాంగ్ వీడియోకి రాస్తున్నాను. రోసీ స్టోరీకి ఇమేజ్ జనరేట్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమన్నా ప్రాంప్ట్స్ కావాలంటే ఇమేజ్ జనరేషన్కి కానీ వీడియో జనరేషన్కి కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రాసిస్తాను. నేనైతే ఈరోజు వర్టికల్ స్క్రీన్ 3 స్ప్లిట్ స్క్రీన్స్ లాగా చేసి దాంట్లో ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించాలనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. మీరు రాస్తుండగా ప్రాంప్ట్స్ మీరు కూడా ఎక్స్పర్ట్ అయిపోతారు. మీకే ఐడియా వస్తుంది ఎలా రాస్తే ఆ యాప్ అర్థం చేసుకుంటుంది ఈజీగా అనేది. ChatGPTకి వెళ్ళి ఇంత పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ ఇస్తుంది. ChatGPTని అడిగితే అంత పెద్దగా అవసరం లేదు, సింపుల్గా రాసినా కూడా అర్థం చేసుకుంటుంది. అది మనకి రాను మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను రోసీ స్టోరీకి రాస్తున్నాను. మీరు రోసీ స్టోరీ చూడకపోతే ఒకసారి చూడండి. సీజన్ 1 అయితే మొత్తము షార్ట్స్లో ఉంది. రోసీ స్టోరీ సీజన్ 2 అయితే ఇప్పుడు లాంగ్ వీడియోస్లో ఉంది. ఎపిసోడ్ 1 రిలీజ్ చేశాను ఆల్రెడీ, 2 కూడా రిలీజ్ చేసేస్తాను. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఈ స్టోరీలో. ఇది నేను ఓన్గా రాసుకొని నరేట్ చేసిన స్టోరీ. ఒకసారి చూసి లైక్ చేయండి. ఇంకా నేను ప్రాంప్ట్ కరెక్ట్ చేస్తూ రాస్తూ ఉన్నాను. మీరు లెఫ్ట్ సైడ్ కింద కార్నర్ చూస్తే 10/10 ఉంటుంది కదా, అది ఒక్కొక్క ఇమేజ్ జనరేషన్కి ఒక్కొక్కటి క్రెడిట్ తగ్గుతూ ఉంటుంది. మీకు 0/10 అయినా కూడా, అన్ని క్రెడిట్స్ అయిపోయినా కూడా ఇంకా ఫ్రీగా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 30 to 50 ఫ్రీగా ఇస్తుంది. మీకు ఒకవేళ ఈ లాగిన్లో అయిపోతే మీరు ఇంకో లాగిన్ అయ్యి ఇంకో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అక్కడ కూడా మళ్ళీ ఫ్రీగా జనరేట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. నా ప్రాంప్ట్ రెడీ అయింది చూడండి. నా ప్రాంప్ట్ రెడీ అయ్యి ఎగ్జిక్యూట్ చేసేసాను. ఇది జనరేట్ అయ్యింది. నేను మధ్యలో కూడా మెన్ రావాలంటే అది ఉమెన్ ఇచ్చింది. ఫస్ట్లో ఉమెన్, తర్వాత ఒక 24 ఇయర్స్ మ్యాన్, తర్వాత 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అడిగాను, తప్పిచ్చింది. సో ప్రాంప్ట్ని కొంచెం కరెక్ట్ చేసి మళ్ళీ రీరన్ చేశాను. ఇప్పుడు నా ఇమేజ్ నేను ఎలా కావాలనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది. మీరు కూడా ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. వాటిని వీడియో జనరేషన్కి యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇమేజెస్ జనరేట్ చేసుకొని ఇంకా ఫ్రీగా వీడియో జనరేషన్వి యాప్స్ చాలా ఉన్నాయి. నేను అవన్నీ ఒక్కొక్క లెసన్లో చెప్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.